హాయ్ అండి. ఇప్పుడేంటంటే మినపగారెలు ఏస్తన్నాము. తెలుసు కదా! ప్రతి ఒక్కళ్ళు గారెలంటే ఇష్టపడకుండా ఎవ్వరు ఉండరు. గారెలు, చికెను ఉంటే ఇంకా బావుంటదండి. అండ్ ఇంకొకటేంటంటే మజ్జిగ సారు, గారె కూడా సూపరుంటది. సో, ఇప్పుడు గారేస్తున్నాను. ఇప్పుడు ఆయిలేసాను. ఆయిలేసాక మనం ఏం చేయాలంటే ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్నది ఏగిందా లేదన్నది కొంచెం వేసుకొని చూడాలండి. వేసుకున్నాక అది ఏగితే అప్పుడు ఆయిల్‌లో మనం గారేసుకున్నా, లేకపోతే బూరెలేసుకున్నా, ఏ ఐటెమ్స్ ఏసుకున్నా సరే ముందు కొంచెం అంటూ వేసుకోవాలి. చూస్తున్నారు కదా! నేను అప్పుడు గారెలు వేయడం స్టార్ట్ చేశాను. నూనె ఆయిల్ అన్నది ఏగింది. ఇప్పుడు మినపగారెలు అన్నది వేస్తున్నాను. సో, తెలుసు కదా గారెలకి. అండ్ కొంచెం మనం రుబ్బినప్పుడే కొంచెం సాల్ట్ వేయాలి. తర్వాత వేసినా కూడా మనకి బాగోదండి. ఫస్ట్ రుబ్బినప్పుడు మన గ్రైండర్‌లో ఉన్నప్పుడే మనం లైట్‌గా కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. దాంట్లో కూడా మనం ఒక్కొక్కసారి ఏంటంటే గారెలు తీసేసే ముందు ఒక జీలకర్ర కూడా వేసుకోవాలి. ముందు వాయ చిన్నది వేసాను కదండి, అది నేను దేవుడికంటే పొయ్యి దగ్గర పెట్టుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు వేసినా కూడా. సో, తర్వాతే మనం వాయి అన్నది మనం వేసుకోవాలి. చూస్తారు కదండి. ఏంటంటేనండి చాలామందికి గారెలు ఉంటాయి కదా! గారెలో మనం జీలకర్ర వేయడం వల్ల అరుగుదల అన్నది ఎక్కువ అవుతుందండి. మరి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి ఏంటంటేనండి మనం ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ అన్నది మనము ఉత్తిగా తిన్నప్పుడు చాలామంది ఉల్లిపాయ ఇష్టపడరు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు కొత్తిమీర ఉంటే. సో, నేను మామూలు గారెలు వేస్తున్నానండి. ఇంకా ఉల్లిపాయలు ఏమి వేయలేదు. చూస్తున్నారు కదా! ఇవి అడుగున ఉంటాయి. దగ్గరుండి నేను ఎప్పుడు కూడా ఏ వంటలు చేసినా కూడా దగ్గరుండి నేను తిప్పుతానండి. ఎందుకంటే మనకి గమ్మున అన్నది అడుగట్టేస్తుంది. మళ్ళీ అదంతా వేస్ట్ అయిపోద్ది కదా! సో, మనకి ఏంటంటే ఏయగానేనండి తిప్పాలి. తిప్పితే మనకి అడుగున కొంచెం కలర్ చేంజ్ వస్తుంది. చూస్తున్నారా? పై కలర్ అలాగే ఉండిపోతుంది. తిప్పడం వల్ల మనకి అడిగి పైకి మారుతూ ఉంటాయండి. సో, కలర్ అన్నది చూసారా? ఇప్పుడు కొంచెం ఏగిపోయింది. ఆల్మోస్ట్ చాలా వరకు కూడా చాలామంది ఏంటంటే బాగా ఎర్రగా తింటారు. కొంతమంది ఏంటంటే మాదిరిగానే ఏగిస్తారండి. ఎక్కువగా అందరూ కూడా చిన్నప్పుడైతే మేమైతే ఉప్మాలు కూడా మాడిపోయి తినేవారు. ప్రతి ఒక్కరికి ఇష్టమండి. అడుగంటిందంటే బాగా ఇష్టమని. అలాగే గారెలు అన్నవి కూడా చాలామంది ఏంటంటే కొంచెం మందేమో బాగా ఎర్రగా ఏగాలంటారు. అలా ఎర్రగా కావాలనుకుంటే మనం ఏ పిండిలో అయినా సరే చిటికెడు పంచదార వేసుకోవాలి పిండిలోని. వేసుకోవడం వల్ల ఎర్రగా వస్తాయి. ఏగిపోయినాయి చూసారు కదా! ఫస్ట్ వాయిదా నేను ఫస్ట్ వేసినవన్నీ ఈ వాయి అంతా ఏగిపోయినాయి. ఆ ఎగిపోయినవన్నీ తీసేస్తున్నామండి. ఇప్పుడు ఆయిల్ కూడా చూస్తున్నారు కదా! ఆయిల్ కూడా తక్కువ వేసాను నేను. ఎందుకంటే మనకు ఆయిల్ కూడా సరిపాటుగా వేసుకోవాలి. మనం ఎక్కువ వేసుకుంటే పైకి అన్నది వచ్చేస్తాయి. సో, అందుకని ఆయిల్ కూడా మనకి లాగట్లేదండి. ఎందుకంటే మనం గారేసినప్పుడు ఎప్పుడైనా సరే మన పెరుగు ఉంటుంది కదా! పెరుగు ఒక చిన్న గిన్నెలోని అత్తుకుని మనం గారేసుకోవాలి. అలాగ చేయడం వల్ల నూనె అన్నది గుమ్మున లాగదండి. లేకపోతే మనకు గుమ్మున నూనె అన్నది లాగేస్తుంది. చూస్తున్నారు కదా! మనకు ఆయిల్ అన్నది ఏమీ లాగలేదు. చాలా చాలా బాగుంటాయండి. తినగానే నేను టేస్ట్ చూసాను. చాలా బాగున్నాయి. సో, ఇలా వేసుకుంటే మీకు కూడా బాగుంటుంది. ఏంటంటే మనం ఇంకొకటి ఏంటంటే పిండి రుబ్బుకుంటాం కదా! అలాంటప్పుడు సో, మనం మినపప్పుతో పాటు మనం ఏం చేస్తామంటే కొన్నన్ని బియ్యం కూడా నానబెట్టుకోవాలి. ఎన్నో కాదండి, కొన్నన్నేనండి. మనం చేతితో తీసుకుని కొన్నన్ని బియ్యం నానబెట్టుకోవడం వల్ల గారె అన్నది మనకు ఆయిల్ పీల్చకుండా ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నారు కదా! ఆయిల్ పీల్చకుండా ఉంది. కొంచెం బియ్యం నానబెట్టుకుని ఆ బియ్యంతో పాటు రుబ్బేసుకోవాలి. ఆ మినపప్పు గారె అన్నది కొంచెం ఆయిల్ లాగకుండా ఉంటుందండి. సో, రెండో వాయి కూడా వేసేసాను. కొన్ని ఎగిపోయినవి అయితే మనకు తెలిసిపోద్ది కదండి. సో, ఆ ఎగిపోయినవి తీసేసుకోవచ్చండి. ఆయిల్ అన్నది లాగదండి. ఇలాగా మన బియ్యము నానబెట్టుకున్నవి వేసుకుంటే పొడి బియ్యం వేసుకోకూడదండి. వింటున్నారు కదా మీరు? డెఫినెట్‌గా బియ్యం అన్నది మినపప్పుతో పాటు నానబెట్టుకోవాలి. అప్పుడు గ్రైండర్‌లో మనం 2 మిక్స్ చేసేసుకుని రుబ్బేసుకున్నాక మనము అవి పెరుగు ఉంటుంది కదా! పెరుగుతో మనం అత్తుకుని వేయాలండి. ఆయిల్ అన్నది లాగదు. ఉత్తి నీళ్ళతో అయితే ఆయిల్ అన్నది లాగేస్తుంది. చూస్తున్నారు కదా! ఎగిపోయినవి మట్టుకు నేను తీసేస్తున్నాను. కనవయి ఉన్నాయండి, ఎగుతున్నాయి. నాకైతేనేమో పునుగుల్లాగా ఇష్టం. అందుకే 2 పునుగులు వేసుకున్నాను తినడానికి. సో, చాలా చాలా బాగుంటాయి కదండి. మనం దీంట్లో టమాటా చట్నీ, అదే టిఫిన్స్ అయితే టమాటా చట్నీ చూస్తున్నారు కదా! ఎగినవి తీసాను. లేదు మనము ఏమైనా మనకి ఏదన్నా నైవేద్యాలు అవి పెట్టుకుంటే మట్టుకి మనం డెఫినెట్‌గా అన్నది చికెన్‌తో తింటే బాగుంటుంది. లేదు మనం ఇంటికాడ ఎవరైనా అదే చూస్తారు కదా! వారాలు ఎక్కువ చేసిన వాళ్ళకి మనం ఏంటంటే ఇవి ఓన్లీ చట్నీతో తింటే ఇంకా బాగుంటాయండి గారె అన్నది. లేదా మనం ఆ నైట్ గారె వండుకున్నది మర్నాడు మనం ఏం చేస్తామంటే తెలుసు కదా! మజ్జిగ సారు